ఈ కొత్త సంవత్సరం 2025లో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్న మలయాళీ క్రేజీ సినిమా 'మార్కో'. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది ఈ రివ్యూలో చూద్దాం. ఇక ఈ సినిమా కథ ఏంటంటే విక్టర్ అలియాస్ ఈశాన్ షౌకత్ అనే కళ్ళు కనిపించిన కుర్రాడిని రసెల్ అలియాస్ అభిమన్యు ఎస్ దాలికన్ అత్యంత దారుణంగా చంపేస్తాడు. ఇంకో పక్క విక్టర్ అంటే ఎంతో ఇష్టం ఉన్న మార్కో అలియాస్ ఉన్ని ముకుందన్ తన కుటుంబం కోసం ఎంత వరకు అయినా తెగించేవాడు. విక్టర్ దారుణ మరణం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ విక్టర్ అనే కుర్రాడిని రసెల్ ఎందుకు చంపాల్సి వచ్చింది, రసెల్ అండ్ గ్యాంగ్ అలాగే మార్కో అనే గ్యాంగ్ కి ఉన్న లింక్ ఏంటి, మార్కో తన పగని ఏ రేంజ్ కు తీసుకెళ్లి తీర్చుకున్నాడు, ఆ పగ తీర్చుకునే క్రమంలో మార్క్ ఏం కోల్పోయాడు అనేవి తెలియాలంటే ఈ సినిమాని పక్కగా చూడాల్సిందే. మలయాళంలో ఈ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయింది మామ. పైగా హిందీలో కూడా మంచి వసూలు సాధిస్తున్న ఈ చిత్రాన్ని చాలా మంది అయితే వైలెంటెడ్ చిత్రం కిల్ తో కూడా పోల్చుతున్నారు. అయితే వారు పోల్చడంలో తప్పులేదు మామ. మెయిన్ గా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు సూపర్ నచ్చింది మామ. సినిమా స్టార్ట్ అయ్యి 25 to 30 minutes వరకు కొంచెం చిరాగ్గా ఏదో సీరియల్ చూసినట్టు ఉంది మామ. కానీ ఆ తర్వాత నుంచి సినిమా పైన కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటది మామ. అసలైన వైలెన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇంటర్వెల్ బ్యాంక్ కి జంగల్లో ఒక ఫైట్ ఉంటది. అది చూస్తూ ఉంటే పుష్పవనంలో చేతులు కట్టేసి ఒక ఫైట్ ఉంటది. ఐడియా ఉందా మామ? ఈసారి తిరుపతి వెంకన్న స్వామి నా వెనకుండి నడిపించినాడా, నేను చాలా గొప్పనై పూడుస్తాను స్వామి. ఆ ఫైట్ సీన్ అయితే గుర్తుకొచ్చింది నాకు. కాకుంటే ఈ ఫైట్ లో చెట్లు కాచేసే మిషన్ తో ఒక్కొక్కరిని చంపుతుంటాడు మామ. బాగుంది అసలు. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ ఫైట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ లో చూపించే మెకానిజం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సెకండ్ హాఫ్ లో వైలెన్స్ మాత్రం మరీ ఎక్కువ మామ. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ దోల్ అసలు. ఫస్ట్ హాఫ్ లాగ్ కాకుండా ఉండుంటే మాత్రం సినిమా ఒక రేంజ్ లో ఉండేది అని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటో సినిమా చూసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. ఎడిటింగ్ అండ్ బీజిఎం వర్క్స్ బాగున్నాయి. హీరో యాక్టింగ్ అండ్ హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ కూడా తోపు ఉన్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఈ సినిమా స్టోరీ లైన్ మాత్రం నాకు అంతగా ఏం అనిపించలేదు. అండ్ అలాగే పిక్చరైజేషన్ మాత్రం కొంచెం డల్ గా కనిపించింది. మాక్సిమం మూవీ షూట్ లో ఎక్కువ లైట్స్ వాడలేదేమో అనిపించింది. అంటే నేచురల్ గా మూవీ మొత్తం మేక్ చేశారేమో అనిపించింది. ఫైనల్ గా వైలెన్స్ ఎక్కువ ఇష్టపడే వారికి మంచి సినిమా అని చెప్పొచ్చు మావా ఈ సినిమాని. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మావా.